ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము 16వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. మనుషులకు విరోధముగా కాదు, మనుషులకు విరోధముగా చేసినవి క్షమించవచ్చు, క్షమించకుండా ఉండొచ్చు. వాళ్ళు క్షమించకపోయినా వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. అయితే దేవునికి విరోధముగా చేసిన ఈ పాపాలు ఉన్నాయి కదా, ఇవి ఖచ్చితంగా క్షమించబడాలి. దీని విషయంలో మనుషుల సలహాను ప్రకారం అనుసరిస్తే అవి ఎంత మాత్రమో పనిచేయవు. దేవుని సలహా మాత్రమే అనుసరిస్తే దేవుడు క్షమిస్తాడు. అక్కడ ఉంది, అయితే ఆయన కృపయు క్షమాపణలు గల దేవుడు. కృప అంటే తప్పించే దేవుడు, క్షమాపణ అంటే క్షమించే దేవుడు. ఆయన దగ్గర మాత్రమే క్షమాపణ ఉంది. భూమి మీద మనుష్యుల పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని బైబిల్లో ప్రభువారే సువార్తలలో అనేక మార్లు ఈ మాటను ప్రస్తావించారు. మనుష్యుల పాపములు క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. నీవు ఎవరి విషయంలో పాపము చేసావో అది వాళ్ళే క్షమించాలి. ఇప్పుడు ఒకరి దగ్గర అప్పు చేసామనుకోండి, వాళ్ళకే చెల్లించాలి కదా. అప్పు ఎవరికో ఇచ్చేసి తను అప్పు కొట్టేయమంటే అవుతుందా? అవ్వదు. అలాగే పాపం కూడా, నీవు ఎవరి విషయంలో పాపము చేసేవో ఆ పాపము వాళ్ళే క్షమించాలి. వాళ్ళే క్షమించాను అని చెప్పాలి. అలాగే ప్రతి పాపము కూడా 2 రకాలుగా లెక్కించబడుతుంది. ఒకటి మనుష్యులను క్షమించమని అడగాలి. ఇంకొకటి మనుష్యుడు దేవుని యొక్క సృష్టి కాబట్టి నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో, ఇబ్బంది పెట్టావో, ఎవరి జీవితాలు అయితే నాశనమో చేసేవో, ఎవరి కడుపుకైతే ఆహారం లేకుండా కొట్టేసేవో వాళ్ళని క్షమించమని అడగాలి. అలాగే మనుష్యుడు దేవుని యొక్క సృష్టి కాబట్టి, దేవా నేను నీ బిడ్డని ఇబ్బంది పెట్టాను, ఇలా కొట్టాను, ఇలా చేశాను, అలా చేశాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుణ్ణి కూడా అడగాలి. మనిషి క్షమించవచ్చు, క్షమించబడకపోవచ్చు. దేవుడు మాత్రం ఖచ్చితంగా క్షమిస్తాడు. నీవు దేవుణ్ణి క్షమించమని అడగాలి. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడు. కృప ఎందుకండి అంటే ఒక పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి నీకేదైతే ఇబ్బంది, ఏదైతే నీ జీవితంలో శిక్ష రాబోతుందో దాని నుంచి తప్పించేవాడు దేవుడు మాత్రమే. కృప అంటే తప్పించబడ్డావు. నీ జీవితం తప్పించబడును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.